హియర్ ఈజ్ ద రివ్యూ ఆఫ్ మయసభ తెలుగు వెబ్ సిరీస్. సోనీ లివింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. 35 to 40 మినిట్స్ ఉంది ఒక్కొక్కటి. సిరీస్ అయితే చాలా బాగుంది. దేవకట్ట గారు ఇప్పటివరకు తీసిన సినిమాల్లో రిపబ్లిక్ పొలిటికల్ బ్యాక్గ్రాఫ్లో అదొక కల్ట్ క్లాసిక్లా అనిపిస్తుంది. ఆ సినిమా మాత్రం చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆయన వెబ్ సిరీస్ని తీయడం వాళ్ళ వెరైటీ అనిపించింది. కానీ సిరీస్ ఎలా ఉంటుందో అనుకున్నా కానీ చాలా చాలా బాగుంది సిరీస్. అండ్ మెయిన్లీ ఈ సినిమా కృష్ణమనాయుడు అనే రామిరెడ్డి అనే క్యారెక్టర్స్ చుట్టూ బాగా తిరుగుతుంటుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో 70s జరిగిన ఒక నిజ నాయకులు చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి గారి జీవితంలో జరిగిన కొన్ని ఈవెంట్స్ని బేస్ చేసుకొని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తీశాడు. ఈ సిరీస్కి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరిదే కాకుండా స్టేట్లో ప్యారలల్గా జరిగిన కొన్ని స్టోరీస్ని కూడా ఇందులో కలిపాడు. అంటే లైక్ వంగవీటి రంగా గారు కానీ పరిటాల రవి వాళ్ళది కూడా చూపిస్తుంటాడు. వాళ్ళకి ఏంటి సంబంధం అనేలా అనిపిస్తుంటుంది. కానీ లాస్ట్కి వీళ్ళందరూ ఎక్కడ కనెక్ట్ అయ్యారు అనేది ఈ సిరీస్ భలే చేస్తారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే 1970s 80s అప్పట్లో ఉండే సొసైటీ కానీ వాటిని భలే రీక్రియేట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా అనిపించింది ఆ విషయంలో. అండ్ వరల్డ్ బిల్డింగ్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ప్యారలల్గా సెంట్రల్లో కూడా పొలిటికల్ పార్టీస్లో జరిగిన కొన్ని ఈవెంట్స్ చాలా బాగా తీశారు. అండ్ కొన్ని క్యారెక్టర్స్ చుట్టూ కామెడీ కూడా బాగా సెట్ అయింది. కామెడీ అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్స్ చుట్టూ చాలా బాగుంటుంది. సిరీస్ మాత్రం పీక్స్ వేరే లెవెల్. అసలు దేవకట్ట గారి నుంచి వెబ్ సిరీస్ ఈ రకంగా ఇంటెన్సిటివ్గా తీస్తాడని ఎక్స్పెక్టే చేయలేదు. అండ్ ఈ సిరీస్కి చెప్పాలంటే మీ బీజిఎం బాగుంది. అండ్ యాక్టింగ్ వైజ్ చైతన్యరావు అండ్ ఆదిపిరి శెట్టి చాలా బాగా బెస్ట్ ఇచ్చారు. వాళ్ళే కాదు మిగతా వాళ్ళని కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నాడు దేవకట్ట గారు. ఆ సిరీస్లో అంత బాగా యాక్ట్ చేశారు. అండ్ సిరీస్ చాలా బాగుంటుంది, చూసేయచ్చు. ఒకవేళ మీరు చూసి ఉంటే ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నా యొక్క రివ్యూ నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.